ఇది వచ్చేసి మనకు మిరకిల్ ఫ్రూట్ అంటారు. మిరకిల్ ఫ్రూట్ ఎలా అంటే మనకు 1 ఇంచ్ అంతే కాస్తది కాయ. అదేమవుతుంది అంటే మీకు అది తిన్న 1 ½ అవర్ వరకు మీరు కాకరకాయలు తిన్నా, వేపాకు తిన్నా మీకు నోరంతా కూడా స్వీట్ టేస్టే ఉంటుంది. సో, మిరకిల్ ఫ్రూట్ ఎట్లంటే డైరెక్ట్‌గా సన్‌లైట్ పెట్టకూడదంటే హాఫ్ డే సన్‌లైట్ సరిపోతుంది. కాబట్టి కొంచెం షేడ్‌లో ప్రొవైడ్ చేయగలిగితే మీకు బెస్ట్. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ బీన్స్ మనకు ఐస్ క్రీమ్ బీన్స్ అంటారు. చెమ్మకాయల్లాగా కాస్తాయి. లోపల పల్ప్ అనేది చాలా స్వీట్ ఉంటుంది. అండ్ వెనిల్లా ఫ్లేవర్‌తో ఉంటుందనమాట. ఇందాక చెప్పాను కదా! ఇది సూర్యనామ చెర్రీస్ అని. ఇదిగోండి ఇది పూత. ఇది వచ్చేసి ఫ్రూట్. మంచి రెడ్ కలర్‌లో పండుతాయి. ఇదంతా కూడా పోతాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఉసిరి అనమాట. ఇది అంతే ఎంత కాస్తదో మనకు నార్మల్ ఉసిరి కన్నా ఇది ఎక్కువ కాస్తుంది. దీంతో లాస్ట్ ఇయర్ మేము పికిల్ కూడా పెట్టాము. చాలా బాగుంది. అండ్ మనకు ఈ మొక్క వచ్చేసి నేరేడులో పింక్ నేరేడు. నాకు ఈ కలర్ నచ్చి తెచ్చాను. పింకిష్‌గా ఉంటుందన్నమాట పండిన తర్వాత. మనం వైట్ నేరేడు చూస్తాము. బ్లాక్ నేరేడు చూస్తాం. ఇది మాత్రం పింక్ నేరేడు. అండ్ ఈ మొక్క వచ్చేసి ఇది కూడా చూడటానికి నేరేడులాగా ఉంటుంది. కానీ ఇది వచ్చేసి మనకి కిలింజల్ ప్లాంట్ అంటారు. ఇది వచ్చేసి పూత దీనిది. అండ్ ఇది వచ్చేసి బెర్రీస్ లాగా కాస్తాయి. ఇవాళ కూడా కొన్ని కోసాము. చెట్టంతా కాస్తది. ఇది వచ్చేసి ఇంకొంచెం రైప్ అవ్వాలి. పిందె స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. రైప్ అయిన తర్వాత ఇది ఇంకొంచెం పెరుగుతుందనమాట. ఇవన్నీ కాయలే ఉంటాయి చూడొచ్చు. చాలా బాగా కాస్తది. టేస్ట్ కూడా స్వీట్ ఉంటాయి. అండ్ ఇది కూడా సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడు కూడా కాస్తూనే ఉంది. అండ్ ఇది వచ్చేసి మ్యాంగోస్టీన్ అనమాట. మనం కేరళలో ఎక్కువ చూస్తుంటాం మ్యాంగోస్టీన్ ప్లాంట్. అండ్ మనకి ఇది వచ్చేసి అలహాబాద్ సఫేదా. ఒక్కసారి అయితే కాసింది. మళ్ళీ ప్రూన్ చేశాను. చెట్టు ఏజ్ కూడా చిన్నదే. యాక్చువల్‌గా ఎట్లా అంటే జామ ఒకటి అండ్ దానిమ్మ ఒకటి సీడ్‌తో ట్రై చేసిన 1 ఇయర్ కల్లా కాస్తది. బట్ మిగతా వెరైటీస్ ఏవి సీడ్‌తో ట్రై చేస్తే తొందరగా కాయవు. మనకు ఇది వచ్చేసి మనకు రెడ్ లెమన్ అనమాట. ఇది కూడా అంతే. చాలా ఎక్కువ కాస్తది. ఇయర్ అంతా కాస్తది. ఆల్మోస్ట్ మనకు పూత ఉన్న టైంలో వాటర్ తగ్గించాలండి. వాటర్ తగ్గిస్తే రీసెంట్‌గా హార్వెస్ట్ చేసాం కొన్ని. ఇదేంటంటే లోపల పల్పు రెడ్డే ఉంటుంది. కాయ కూడా కమలా కాయలాగా పెద్దగా వస్తదనమాట. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మన సాయిల్ రిపీటెడ్‌గా యూజ్ చేస్తుంటాం కాబట్టి టమాటో ప్లాంట్స్ ఇవన్నీ వాలంటరీగా వచ్చేవే. ఇవి చెర్రీ కాదు. ఇది అటామిక్ గ్రేప్ టమాటోస్ అనమాట. బావుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యెల్లో డ్రాగన్ ఫ్రూట్ రీసెంట్‌గానే వచ్చింది ఫస్ట్ టైం ఫ్రూటింగ్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇది వచ్చేసి మనకు ఆఫ్రికన్ బ్లాక్. మేబీ ఇయర్ రావచ్చు. ఆఫ్రికన్ బ్లాక్ ఇది. దీనికి 4 ఎడ్జెస్ ఉంటాయి. నార్మల్‌గా డ్రాగన్‌కి 3 ఎడ్జెస్ ఉంటే దీనికి 4 ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి చైనీస్ రెయిన్బో డ్రాగన్. అండ్ ఇక్కడే 2 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ పీల్ డ్రాగన్ అనమాట. లోపల పల్ప్ గ్రీన్ ఉంటుంది. అదే రెడ్ ఉంటుంది. పైన పీల్ మాత్రం కంప్లీట్ డార్క్ బ్లాక్ ఉంటుందన్నమాట. ఇది అందరికి తెలుసు మనకు ఉసిరి, నార్మల్ ఉసిరి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకు సీడ్లెస్ నేరేడు. కంప్లీట్ అసలు సీడ్ అనేది ఉండదు. కొంచెం చిన్నగానే ఉంటుంది కాయ ఉండడానికి మాత్రం. అయితే ఈ ప్లాంట్ వచ్చేసి చికెన్ మల్బరీ మల్బరీ కాయ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. బట్ ఈ ఆకు స్పెషల్ అట్రాక్షన్ దీనికి. ఇది కోడి తల మీద లాగా ఉంటుందన్నమాట షేప్. అందుకే చికెన్ మల్బరీ అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ చెరుకు. ఇది కూడా చాలా హెల్దీగా వస్తుంది. 100 రూపీస్ టబ్‌లో కూడా వచ్చేస్తాయి. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ మొక్క వచ్చేసి మనకి లోంగన్ ఫ్రూట్. ఇదైతే ఒకసారి కాసింది. ఇది పైన దీంట్లో కూడా రూబీ లోంగన్, గ్రీన్ లోంగన్ అని ఉంటాయి. ఇది వచ్చేసి గ్రీన్‌ది. ఇది కాసింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ లెమన్ సైజ్ ఉంటుంది కాయ. అది కట్ చేస్తే లోపల పల్ప్ అనేది మనకి తాటి ముంజల్లాగా ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ చింత. మాకు సమ్మర్ అంతా కూడా ఈ చింత చిగురుతో గడిచిపోద్ది. ఇది వచ్చేసి బాలాజీ నిమ్మ. అండ్ ఇది కూడా చాలా స్పెషల్ ప్లాంట్. కాఫీ ప్లాంట్. ఇవి కాఫీ ఫ్లవర్స్ అనమాట. ఇది సీజన్ అనుకుంటా. ఇవన్నీ ఫ్లవర్స్. అండ్ ప్రతి కొమ్మకు కూడా మీకు చూడొచ్చు ఇవన్నీ బడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బడ్సే. ఇవి పాలినేషన్ జరిగి మనకు కాఫీ బీన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నూనీ ఫ్రూట్. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన కంప్లీట్ మెడిసినల్ ప్లాంట్ అంటే నూనీ ఫ్రూట్. ఇది కూడా అంతే. నేను చూసాను సీడ్‌తో వచ్చింది కూడా 6 మంత్స్‌లో కాసేస్తుంది మనకి.
ఎందుకంటే ఈ సీడ్స్ ఇది పండి ఈ సీడ్ పడిన చోటల్లో కొత్త మొక్క వచ్చేస్తూనే ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి స్వీట్ టామరిండ్. ఇది ఎట్లంటే వంటకి పనికిరాదు, మనకి తినడానికి. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ నేరేడు, అల్ల నేరేడు అని కూడా అంటారు. అండ్ మీకు ఇది పెద్ద కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్లూమ్ వెరైటీ మొగల్ మొక్క. 3 ఇయర్స్కి వస్తుంది అంటారు, ఇంకా 3 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. అండ్ దాంట్లోనే చెరుకు కూడా ఉందండి. ఇది చెరుకు, ఇది ఆల్మోస్ట్ ఈ మధ్య ఒక హార్వెస్ట్ చేసాం గడలు. ఒక 2 గడలకే దాదాపు ఒక 2 లీటర్స్ చెరుకు రసం దాకా వచ్చింది. ఇది వచ్చేసి క్యాటై ఫ్రూట్, ముచ్చలాగా ఉంటాయి దీని ఫ్రూట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు మల్బరీ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మల్బరీ. మల్బరీకి ఎప్పటికీ ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేస్తే అంత కాస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పక్షులు అసలు ఉంచవు. అండ్ ఇది వచ్చేసి మనకు స్వీట్ లెమన్. ఈ మధ్య దాదాపు ఒక 100 దీనికి ఆల్మోస్ట్ ఒక 100 కాయల దాకా కోసామండి. ఎప్పుడైతే హెవీ ఫ్రూట్ బేరింగ్ ఉంటుందో మళ్ళీ పూత రావడం కష్టం. ఎప్పుడైతే ఫ్రూట్స్ అంతా రెడీ అవుతాయి మీరు కోసేస్తే మళ్ళీ ఇలా పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ మొక్కైనా పూత రావట్లేదు అని అంటే మీకు జింక్ అండ్ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్సమ్ సాల్ట్ కానీ మునగాకు ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ ఇస్తూ ఉంటే ఫ్రూటింగ్ రాని మొక్కలు కూడా ఫ్రూట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ, రెడ్ లాంగే చూడొచ్చు, ఇట్లా లాంగ్గా వస్తుంది అనమాట. వైట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ నా దగ్గర 4 రకాలు ఉన్నాయి మల్బరీస్. అండ్ ఇది చూడొచ్చండి, ఇది ములగ. నిన్ననే ఒక 50 కాయల దాకా కోసాము. ఈ ములగ వెరైటీ ఎలా అంటే మీకు ఆకు అనేది అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు, దాదాపు ఉండదని చెప్పొచ్చు. చిగురు రావడం, పూత వచ్చేసి వెంటనే ఆ పిందెలు అనేవి పడుతూనే ఉంటాయి. అండ్ ఇది సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడు కూడా ఇది కాస్తూనే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి యాపిల్ వేర్ ప్లాంట్స్. ఇది కూడా అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రూటింగ్. మా కోతులు ఎక్కువ అనమాట, తినేస్తూ ఉంటాయి. ఇది రెడ్ యాపిల్ వేరు, ఇది గ్రీన్ యాపిల్ వేరు. మనకి ఎలా అంటే ఫ్రూటింగ్ అయిన తర్వాత ప్రూన్ చేసేసుకుంటే ఇలా కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కోతులు అసలు దాదాపు మేము ఒక 100 తింటే కోతులు ఒక 200 తిన్నాయి కాయలు, అయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇది వచ్చేసి పిప్పళ్ళు. ఇది కూడా అంతే, పంటి నొప్పి వాటికి బాగా యూజ్ చేస్తా అనుకుంటారు. ఇది కూడా చిన్న కుండీలైనా వచ్చేస్తుంది, కొమ్మతో కూడా వచ్చేస్తుంది అనమాట. రెడ్ కలర్ వచ్చిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు మనం. గవర్నమెంట్ ప్లాంట్ కాదు, ఎప్పుడైతే బీట్స్ ఫామ్ అవుతున్నాయో ఈ బీట్స్ తోటి కూడా మళ్ళీ మనం కొత్త ప్లాంట్ రెడీ చేసుకోవచ్చు. పాత ప్లాంట్స్ పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట, మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదైతే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కంప్లీట్ సన్లైట్లో కన్నా కొంచెం షేడ్లో పెడితేనే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇది చూడొచ్చండి, మనకి వాలంటరీగా వచ్చే ప్లాంట్స్ ఇవి. మనకి ఏమవుతుంది అంటే టెర్రస్ మీదకి వస్తాయి, ఎప్పుడు ఏదో ఒక కూరగాయలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. సో కూరగాయలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి పందిరి క్రీపర్ టమాటోస్ అనమాట. చెర్రీ టమాటో లాగా కాదు ఇది. ఇది ఎక్కడి నుంచి పందిరి కనుక మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఎంత ఒక్క ప్లాంట్ చాలు మీకు, ఆల్మోస్ట్ ఒక 2 ఫ్యామిలీస్కి ఈజీగా సరిపోద్ది. దీన్ని నేను పందిరి ఇవ్వకపోవడంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, మొత్తం అదంతా అక్కడ వరకు వెళ్ళిపోయింది అనమాట. మీకు పందిరి సఫిషియెంట్గా వేసుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది. ఇవంతా కూడా ఒకటే సింగిల్ ప్లాంట్, ఇదంతా కూడా సింగిల్ ప్లాంటే. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి పులుపు ఉంటుంది. సో ఇలాంటివి ఎలా అంటే ఖచ్చితంగా ట్రై చేసుకోవాలి. మనకు ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రూటింగ్ అనేది ఉంటుంది, ఒక ఫ్యామిలీకి సరిపోయేంత వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకు బనానా సపోటా, మనకు లాంగ్ ఉంటుంది, సైజ్ పెరుగుతున్న కొద్దీ లాంగ్ అవుతుంది అనమాట. ఇది కూడా టమాటోని, మనకి ఇదంతా కూడా వాలంటరీగా వచ్చినవే, చాలా బాగా పెరుగుతుంటాయి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి పండూరి వారి మామిడి అంటారు. ఇది ఒక గిఫ్ట్గా ఇచ్చిన ప్లాంట్ అనమాట, బాగా పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పునాస మామిడి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి ట్రాపికల్ ఆప్రికాట్. ఇది ఆల్మోస్ట్ 6 మంత్స్ ప్లాంట్, 6 మంత్స్ కూడా అవుతుందో లేదో తెలీదు. ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది, ఫస్ట్ వచ్చిన ఫ్లవరింగ్ అయితే నిలబడదు, కాబట్టి నెక్స్ట్ ఇయర్కి చూడాలి. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్ సీజన్ మ్యాంగో. ఇవన్నీ చూడొచ్చు, మొత్తం మీకు పిందెలే కనిపిస్తాయి. ఇదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాంగో వెరైటీ ఫర్ టెర్రస్ గార్డెనర్స్. అది పూత ఉంది, మళ్ళీ పిందెలు పడుతున్నాయి, మళ్ళీ పూత వస్తూనే ఉంది. మామిడిలో ఎప్పుడు కూడా సోయాబీన్స్ మొలకలు రావడం అనేది మీరు మామిడికి ఇవ్వగలిగితే పూత అనేది చాలా బాగా వస్తుంటుంది.
అండ్ ఇది వచ్చేసి కాలపత్తి సపోటా అనమాట. క్రికెట్ బాల్ సపోటా అని కూడా అంటారు. పెద్ద సైజ్ వస్తాయి కాయలు. అండ్ ఇదేంటంటే ఇయర్ అంతా కూడా కాస్తుంది. ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేది ఉండదు. కొత్త చిగురు వస్తూనే ఇలా పూత వస్తుంది, పిందెలు అవుతూనే ఉంటాయి. సో టెర్రస్ మీద ఈ కాలపత్తి సపోటా వెరైటీ ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా రెడ్ తోటకూర. ఎందుకంటే ఆకుకూరలకి డైరెక్ట్ సన్లైట్ కన్నా ఇలా ఈ ఫ్రూట్ ప్లాంట్ షేడ్లో వేసేస్తే మనకి ఎప్పుడు కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉంటాయి. ఫింగర్ లెమన్ అండి. మనకు ఫింగర్ లాగా 3 ఇంచెస్ పొడవు ఉంటుంది ఫింగర్ లెమన్. పెద్ద కంటైనర్ అవసరం లేదు దీనికి. అండ్ ఇది వచ్చేసి కోకో ప్లాంట్. ఇది ఆల్మోస్ట్ ఒక్కసారి కాసింది, కానీ నాకు కోతులు ఎక్కువ ఉండడం వల్ల ఉంచలేదు, కానీ మొక్క అయితే బాగా పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మిల్క్ ఫ్రూట్ అంటారు. మిల్క్ ఫ్రూట్ ఎట్లంటే మదర్ మిల్క్లో ఉన్నంత న్యూట్రియన్స్ ఉంటాయి దీనికి. ఈ కలర్ చూడొచ్చు, ఎంత షైనింగ్గా ఉంటుంది మొక్క. ఇక్కడ ఒక కలర్ ఉంటుంది ఆకు, బ్యాక్ సైడ్ ఈ కలర్ ఉంటుంది. అండ్ ఫ్రూట్ కూడా ఇదే కలర్ ఉంటుంది. ఎండిపోయింది అనుకుంటారు కానీ దీని కలరే ఇంత మంచి గోల్డెన్ కలర్గా మెరుస్తూ ఉంటుంది అనమాట. చూడొచ్చు ఎంత అందంగా ఉంటుంది బ్యాక్ సైడ్. సో వీటిలోనే నేను ఇట్లా ఆర్కిడ్స్ కూడా పెడుతూ ఉంటాను. ఈ ఆర్కిడ్స్ అనే ఎపిఫైటిక్ కాబట్టి ఇవి ఇలా ఎప్పుడుకు నాకు ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ అది ఇక్కడే మనకు మందారం, మనకి ఇదేంటంటే లాంతర్ మందారం అంటారు, ఇది కూడా ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద హెయిర్లూమ్ వెరైటీ. మనకు ఇక్కడ గుబ్బకాయలు అంటాం, యాక్చువల్లీ సీమచింత అంటారు. ఇప్పుడే పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి, బాగా కాస్తుంది. ఆల్మోస్ట్ ఇది నాకు 3rd సమ్మర్ కాయడం. ముక్కంతా పిందెలు ఉన్నాయి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు తైవాన్ జామ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ దాకా వస్తుంది ఒక్కొక్క కాయ. అండ్ ఇది వచ్చేసి మనకు లవంగం ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి కరక్కాయ అనమాట, మెడిసినల్ ప్లాంట్.